ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్ 17 యొక్క ఎక్స్ప్లెనేషన్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 71. క్వశ్చన్ నంబర్ 71. ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు మరియు 4 చిన్నారు అంటే పిల్లలు సమూహం నుండి 4 వ్యక్తులను యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన వారిలో ఖచ్చితంగా 2 చిన్నారులు ఉండే సంభావ్యత ఎంత? అంటే ఈ ప్రాబ్లంలో మనకు మొత్తం పురుషులు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు, మహిళలు 2 ఉన్నారు, పిల్లలు 4 ఉన్నారు, చిల్డ్రన్స్ 4 ఉన్నారు. వీరిలోంచి 4ని ఎంపిక చేయాలి. అంటే అప్పుడు n(s) = 3 1 2 5 5 1 4 9. 9లోంచి 4ని సెలెక్ట్ చేసుకోవాలి. 9లోంచి 4ని సెలెక్ట్ చేసుకుంటే సో 9C4 అంటే కింద 4 ఉంది కాబట్టి 1 2 3 4 పైన 9 నుంచి వెనక్కు 4 డిజిట్లు రావాలి. అంటే 9 8 7 6. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 9C4 వస్తుంది. సో కింద 4 అన్నప్పుడు 1 2 3 4 9 ఉంది కాబట్టి 9 నుంచి వెనక్కు 4 డిజిట్లు రావాలి. సో క్యాన్సిలేషన్ చేస్తే 4 1s 4 2s 2 1s 2 1s 3 1s 3 2s. ఫైనల్గా 7 2s 14 14 9s 126. సో n(s) ఎంత వచ్చిందంటే 126 వచ్చింది. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకు కావాల్సినటువంటిది n(e). ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు, 4లో ఖచ్చితంగా 2 చిన్నారులు ఉండాలి. అంటే ఖచ్చితంగా 2 చిన్నారులు ఉంటే మిగతా 2 వాళ్ళు పురుషులన్నా కావచ్చు లేదా మహిళలన్నా కావచ్చు. కంపల్సరీ 2 చిన్నారులు కాబట్టి చిన్నారులు మొత్తం 4 ఉంటే ఆ 4లో 2 చిన్నారులు తీసుకోవాలి. అందుకే 4C2 4లో 2 పిల్లలు మరియు మిగతా 2 పురుషులన్నా కావచ్చు స్త్రీలన్నా కావచ్చు. కంపల్సరీ 2 పిల్లలు ఉన్నారా, 2 పెద్దవాళ్ళు ఉండాలా. కాబట్టి పెద్దవాళ్ళలో పురుషులు ఉండొచ్చు లేదా స్త్రీలు ఉండొచ్చు. సో మరియు అన్నందుకు ఇక్కడ సింబల్ మనం ఏం రాసుకోవాలంటే ఇంటూ రాసుకోవాలి. 3 2 మొత్తం 5 మందిలోంచి ఇప్పుడు ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలంటే 2ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 పిల్లలు అన్నప్పుడు 4C2, 2 పెద్దవారు అన్నప్పుడు 5C2. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 4C2 అన్నప్పుడు 1 into 2 3 into 4. 5C2 అన్నప్పుడు 1 into 2 1 into 2 4 into 5. వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు n(e) వాల్యూ వస్తుంది. 2 1s 2 2s 2 1s 2 2s 3 రెంట్ల 6 5 రెంట్ల 10 6 into 10 6 into 10 చేస్తే 65 వస్తుంది. ఫైనల్గా సంభావ్యతకు సూత్రం ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ E = n(e)/n(s). n(e) అంటే 60, n(s) అంటే 126. దీన్ని మనం క్యాల్కులేషన్ చేస్తే సో 6తో పోతుంది, 6 10s పోతుంది, 6 2s 6 1s. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 10/21 వస్తుంది. సో 10/21 అనే ఆప్షను 71కి మన క్వశ్చన్లో ఆప్షన్ నంబర్ 3 అనేది 10/21 తెలియజేస్తుంది. కాబట్టి 71వ క్వశ్చన్కు ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 72 క్వశ్చన్. 72 క్వశ్చన్లో సమలంబ చతుర్భుజం ఉన్న ఒక ఫీల్డ్ వైశాల్యం 1440. సమలంబ చతుర్భుజం అంటే మనము ట్రెపీజియం తీసుకోవచ్చు అన్నమాట. సమలంబ చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రెపీజియం అని అంటాం. ఈ ట్రెపీజియంలో వైశాల్యం వచ్చేసి 1440 చదరపు మీటర్లు ఉందంట. సమాంతర భుజాల మధ్య లంబ దూరం అంటే ఈ డిస్టెన్స్, వీటిని సమాంతర భుజాలు అంటారు. వీటి మధ్య లంబ దూరం 24 మీటర్లు ఉందంట.
సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి అంటే పొడవుల నిష్పత్తి అంటే వీటి యొక్క నిష్పత్తి ఇచ్చాడు. దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే సో A:B ఎంత ఇచ్చాడు సార్ అంటే 5:3 ఇచ్చాడు. 5:3 ఇచ్చాడు. అయితే గరిష్ట సమాంతర భుజం పొడవు ఎంత? గరిష్ట సమాంతర భుజం పొడవు అంటే ఇక్కడ ఏ ఎంత? ఇక్కడ మనకు లంబ దూరం ఇచ్చేసి 24 మీటర్లు అన్నాడు. H = 24 మీటర్లు. వైశాల్యం అన్నాడు. వైశాల్యం వచ్చేసి 1440 చదరపు మీటర్లు. చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్. సో సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 5:3 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి సో ఏ వాల్యూ 5x తీసుకుంటాం, x అనగా ఒక భాగం, b వాల్యూ 3x తీసుకుంటాం. సో వైశాల్యానికి సూత్రం ఏంటంటే సమలంబ చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటంటే ½ × a + b × హైట్. ఈ ఫార్ములా వాడుకుంటే మనకు x వాల్యూ వస్తుంది. తర్వాత పెద్ద భుజం సైడ్ కనుక్కోవచ్చు. డెల్టా లేదా వైశాల్యం = ½ × a + b × హైట్. వైశాల్యాన్ని డెల్టాతో అన్న రాయొచ్చు లేదా ఏతో కూడా రాయొచ్చు. ఇక్కడ వైశాల్యం ఎంత ఇచ్చారంటే 1440 ఇచ్చాడు. ½ × a + b 5x + 3x అంటే 8x × హైట్. హైట్ అంటే 24. సో మనం 2తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 1s పోతుంది, 2 12s పోతుంది. ఇక్కడ కూడా మనం 12తో చేసినట్లయితే 12 1s పోతుంది, 12 12లా పోతుంది, పక్కన 0. సో మనకు 8x = 120 ఉంది. ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే 8 1ల 8 15ల. సో x విలువ ఎంత వచ్చిందంటే 15 మీటర్లు వచ్చింది. మనకు అడిగిన క్వశ్చన్ గరిష్ట సమాంతర భుజం పొడవు. గరిష్టం అంటే 3 5లో పెద్దది ఏదంటే 5 పెద్దది కాబట్టి సో మ్యాక్సిమం ప్యారలల్ సైడ్ వచ్చేసి 5x అవుతుంది కాబట్టి 5x అన్నప్పుడు x విలువ 15 కాబట్టి 5 × 15 75 మీటర్లు అవుతుంది. 75 మీటర్లు అనే ఆప్షను మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆప్షన్ నంబర్ 1లో దొరుకుతుంది. సో కాబట్టి 72వ క్వశ్చన్కు ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని సూత్రం గుర్తుపెట్టుకోవాలి. డెల్టా = ½ × a + b × హైట్ అనే ఫార్ములా వాడితే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఈజీగా చేసుకోగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ 81వ క్వశ్చన్. ఇవి వరుసలో లేవు, గమనించాలి. పేపర్ ముందర పెట్టుకొని గమనించాలి. సిరీస్లో లేవు మనకు ప్రాబ్లమ్స్, వరుసలో లేవు, అక్కడక్కడ వస్తూ వచ్చాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 81వ క్వశ్చన్. 81వ క్వశ్చన్లో వ్యాసార్థము 21 సెంటీమీటర్లు గల ఒక వృత్తాకార తీగను కత్తిరించి, అంటే తీగ వృత్తాం షేపులో ఉందంట, దాని రేడియస్ 21 సెంటీమీటర్లు అంట. అంటే దీని వృత్తము అనుకుంటే, ఇది వృత్తాకార తీగ అనుకుంటే దాని వ్యాసార్థము 21 సెంటీమీటర్లు ఉందంట. 21 సెంటీమీటర్ల వృత్తాకార తీగను కత్తిరించి 6:5 నిష్పత్తిలో భుజాలుగా గల దీర్ఘచతురస్రాకారంగా వంచారు. ఏం లేదండి, ఈ వృత్తాకార తీగను దేంట్లోకి కన్వర్ట్ చేశారంటే దీర్ఘచతురస్రంలోకి కన్వర్ట్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే వృత్తము నుంచి దేంట్లోకి మార్చారంటే దీర్ఘచతురస్రంలోకి మార్చారు. మార్చేటప్పుడు భుజాలు ఏ నిష్పత్తిలో పెట్టారంట అంటే 6:5 రేషియోలో పెట్టారంట. ఇది 6x అనుకుంటే ఇది 5x. ఆ నిష్పత్తిలో పెడితే ఈ దీర్ఘచతురస్రంలో పరిబద్ధమైన వైశాల్యం ఎంత అంటే ఈ దీర్ఘచతురస్రము ఎంత వైశాల్యాన్ని ఆక్రమించింది. సో కరెక్ట్గా చెప్పాలంటే వృత్తంలో ఉన్నటువంటి తీగ దీర్ఘచతురస్రం ఆకారంలో మలిచినప్పుడు ఆ దీర్ఘచతురస్రము ఎంత వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే ఒక డయాగ్రామ్ నుంచి ఇంకొక డయాగ్రామ్లో కన్వర్షన్ అయినప్పుడు మనం చుట్టుకొలతల మీద చేసుకోవాలి ప్రాబ్లం. ఇక్కడ L:B ఎంత ఇచ్చాడు సార్ అంటే L:B వచ్చేసి ఎంత ఇచ్చాడంటే మనకు సో L:B వచ్చేసి
6:5 ఇచ్చాము. దాని అర్థం ఏంటంటే ఎల్ వాల్యూ 6x అని అర్థము, బ్రెడ్త్ వాల్యూ 5x అని అర్థం. ఇక్కడ రేడియస్ వాల్యూ 21 సెంటీమీటర్లు ఇచ్చాడని అర్థం. సో ఈ రెండింటి చుట్టుకొలతలు ఈక్వల్ అనుకుంటే మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే 2πr = 2πr మీన్స్ వృత్తం చుట్టుకొలత, దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × l+b. రెండింటి చుట్టుకొలతలు సమానం చేసుకుంటే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు 2 × π అంటే 22/7, r అంటే 21, 2 × l అంటే 6x, b అంటే 5x, 6x + 5x ఎంత అవుతుందంటే 11x అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి x విలువ వస్తుంది. అక్కడి నుంచి మనం లెంత్ బ్రెడ్త్ కనుక్కుంటే ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 7 1 7 3, తర్వాత 11 2 22 RHSలో 22 LHSలో క్యాన్సిల్ అవుతుంది. 11 2 22, 22 1 22. సో ఫైనల్గా 3 2 6. ఎక్స్ విలువ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. సో ఇప్పుడు దేర్ఫోర్ లెంత్ 6x కాబట్టి L = 6 6 × 6 36, 6 × 36 సెంటీమీటర్లు. తర్వాత బ్రెడ్త్ వచ్చేసి 5 × 6 30 సెంటీమీటర్. మనకు అడిగిన క్వశ్చన్ దీర్ఘచతురస్రము ఎంత ప్రదేశాన్ని ఆక్రమించింది అన్నారు. అంటే వైశాల్యం కనుక్కోవాలి. దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అంటే 36, బ్రెడ్త్ అంటే 30. 36 × 30 చేస్తే మనకు 3 6 18, 3 9 1 10, 0 1080 చదరపు సెంటీమీటర్లు. చదరపు సెంటీమీటర్లు అన్నా సెంటీమీటర్ స్క్వేర్ అన్నా ఒకటే. మనకు 81వ దానికి ఆప్షన్ నెంబర్ 2లో సరి అయిన సమాధానం దొరుకుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ దీర్ఘచతురస్రం ఎంత స్థలాన్ని ఆక్రమించుంటుందంటే 1080 చదరపు సెంటీమీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించుంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 82. నెక్స్ట్ క్వశ్చన్ 82. 10 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 5 మీటర్లు పరిమాణం గల ఒక గోడ నిర్మాణంలో, అంటే గోడ కడుతున్నారండి. గోడ కట్టడం అంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఈ కొలతలతో గోడ నిర్మించాలని అనుకున్నారు. 10% బడ్డీ సున్నంతో నిండితే, అంటే 10%, మొత్తం గోడ 100% అనుకుంటే 10% సున్నంతో, బడ్డీ సున్నంతో నిండి ఉంది. దాన్ని కట్టడానికి కావలసిన 25 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్లు పరిమాణం గల ఇటుకలు ఎన్ని కావలేను? ఏం లేదండి, గోడ కొలతలు ఇచ్చాడు, ఇటుక కొలతలు ఇచ్చాడు, మొత్తం 10% సున్నం బడ్డీతో నిండి ఉందంట. అయితే ఎన్ని ఇటుకలు అయితే ఆ గోడను కట్టడానికి పూర్తవుతుంది? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ వాల్ డైమెన్షన్స్ చూసుకోవాలి. అంటే గోడ కొలతలు, వాల్ డైమెన్షన్స్ అన్నప్పుడు లెంత్ వచ్చేసి 10 మీటర్లు ఉంది. 1 మీటరు = మనకు 100 సెంటీమీటర్లు కాబట్టి, సో 10 × 100 చేస్తే మనకు మొత్తము 1000 సెంటీమీటర్లు వస్తుంది. 1 మీటరు = 100 సెంటీమీటర్లు. అలాగే బ్రెడ్త్ తీసుకున్నట్లయితే 4 మీటర్లు, 4 × 100 400 సెంటీమీటర్లు. ఎందుకు సెంటీమీటర్లే కన్వర్ట్ చేస్తున్నామంటే ఇటుక కొలతలు సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి గోడ కొలతలు కూడా సెంటీమీటర్లో తీసుకుంటే క్లారిటీగా ఉంటుంది. సో హైట్ వచ్చేసి 5 మీటర్లు. 5 మీటర్లు అన్నప్పుడు 5 × 100 500 సెంటీమీటర్లు వచ్చింది. అదేవిధంగా బ్రిక్ కొలతలు, బ్రిక్ అంటే ఇటుక కొలతలు ఆల్రెడీ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. L = 25 సెంటీమీటర్లు, B = 15 సెంటీమీటర్లు, H = 8 సెంటీమీటర్లు. ఇప్పుడు నంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఇటుకల సంఖ్య అంటే మనము వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ తీసుకోవచ్చు.
వాల్యూమ్ ఆఫ్ వాల్ అంటే గోడ ఘనపరిమాణము డివైడెడ్ బై ఇటుక ఘనపరిమాణము. గోడ ఘనపరిమాణము డివైడెడ్ బై ఇటుక ఘనపరిమాణం. గోడ ఘనపరిమాణం సూత్రం LBHA, ఇటుక ఘనపరిమాణం సూత్రం కూడా LBHA, ఎందుకంటే దీర్ఘఘనాకారంలో ఉంటాయి కాబట్టి. ఇక్కడ L అంటే గోడ కొలతలు 1000 ఇంటూ B అంటే 400 ఇంటూ హైట్ అంటే 500 డివైడెడ్ బై L అంటే 25 ఇంటూ B అంటే 15 ఇంటూ హైట్ అంటే 8. ఇక్కడ మనం ఏం చేయాలంటే 10% వడ్డీ సున్నంతో నిండి ఉంది కాబట్టి 90% మాత్రమే కట్టగలుగుతాం కాబట్టి 90% మీన్స్ 90/100. ఇక్కడ ఇది మర్చిపోకూడదు. 90/100 అది చాలా ఇంపార్టెంట్. మనం గోడ మొత్తం కట్టినట్లయితే ఇది రాయాల్సిన అవసరం లేదు. సో 10% వడ్డీ సున్నంతో ఉంది కాబట్టి 90% వాళ్ళు మనం కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ 90/100 అని చెప్పి రాసుకోవాలి. దీన్ని క్యాన్సిలేషన్ కనుక చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఇటుకల సంఖ్యలు మనకు వస్తాయి. క్యాన్సిలేషన్ అనేది మన వ్యక్తిగతం, ఎలాగైనా చేయొచ్చు, బట్ కరెక్ట్గా చేసుకోవాలి. సో 2 zeros క్యాన్సిల్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఇంకా క్యాన్సిలేషన్ మనం చేస్తూ వెళ్ళాలి. సో 25 1s, 25 4s, పక్కల 0, తర్వాత 8 1s, తర్వాత 8 5s, తర్వాత 5 1s, తర్వాత 5 3s, తర్వాత 3 1s, తర్వాత 3 30s. దాదాపు కింద మొత్తం క్యాన్సిలేషన్ అయిపోయాయి. మనకు మిగిలిన నెంబర్లు ఒక్కసారి రాసుకుంటే ఇది ఎలాగైనా క్యాన్సిలేషన్ చేయొచ్చు, బట్ కరెక్ట్గా చేయాలి. 400 మిగిలింది ఇక్కడ, 5 మిగిలింది ఇక్కడ, 30 మిగిలింది ఇక్కడ. సో 4 ముళ్ళ 12, 12 5 60, 60 పక్కన 3 సున్నాలు. సో మనకు మొత్తము ఎన్ని వేల ఇటుకలు కావాలంటే 60,000 ఇటుకలు అయితే ఆ గోడ నిర్మాణం పూర్తవుతుంది. ఇది మనకు ఎన్నో ఆప్షన్లో కనిపిస్తుందంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 82వ క్వశ్చన్కు ఆప్షన్ నంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఎక్కడ కూడా అర్థమెటిక్ లేవండి. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే 158కి వెళ్ళాలి. 158వ క్వశ్చన్ చూసుకోవాలి మీరు. 158 రైట్. 158వ క్వశ్చన్. ఈ 158లో 91 పవర్ ఆఫ్ 315, 91 పవర్ ఆఫ్ 315 డివైడెడ్ బై 92 యొక్క శేషాన్ని కనుగొనండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. 91ని 315 సార్లు పవర్ చేయాలంట, అంటే 91 ఇంటూ అప్ టు 315 వరకు చేయాలంట. వచ్చిన దాన్ని 92 చేత డివిజబుల్ చేస్తే, అంటే భాగిస్తే వచ్చే శేషాన్ని కనుక్కోమంటున్నాను. 91ని 315 సార్లు మనం పవర్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఏముందంటే మనకు రిమైండర్ ఆఫ్, అంటే శేషం, రిమైండర్ ఆఫ్ x మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n బై ఎక్స్. ఇలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n. మనం కనుక ఈ ఫార్ములా కనుక గమనించినట్లయితే పవర్లో ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా వాడుకోవచ్చు అండి. ఇంకొకటి పైన ఎక్స్ కింద ఎక్స్ కూడా సేమ్ ఉండాలి, బట్ ఎక్స్ మైనస్ ఏ పవర్ n బై ఎక్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n వస్తుంది. దీన్ని ఈ రూపంలో రాయడానికి ప్రయత్నం చేస్తే రిమైండర్ ఆఫ్ 91 ఏం రాసుకోవచ్చు అంటే 92 మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ 315. ఎందుకంటే 92లో 1 పోతే 91 వస్తుంది. సో పైన ఎక్స్ ఉంటే కింద కూడా ఎక్సే ఉండాలి కాబట్టి 92తోనే రాయాలి, వేరే నెంబర్తో రాయకూడదు. డివైడెడ్ బై 92. ఎక్స్ మైనస్ ఏ పవర్ n డివైడెడ్ బై ఎక్స్. ఎక్స్ మైనస్ ఏ పవర్ n డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 92, ఏ వాల్యూ ఎంత అంటే 1, n వాల్యూ ఎంత అంటే 315. సో ఫార్ములా ప్రకారం మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n అంటే -1 హోల్ పవర్ ఆఫ్ 315. పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది కాబట్టి
-1 పవర్ ఆఫ్ 315 ఎంత వస్తుందంటే -1 వస్తుంది. బట్ రిమైండర్ అంటే శేషం అనేది ఎప్పటికి కూడా నెగిటివ్లో రాదు కాబట్టి ఎప్పుడైతే నెగిటివ్లో రిమైండర్ వచ్చిందో దానికి డివైజర్ కలుపుకోవాలి. డివైజర్ అంటే విభాజకం కలుపుకోవాలి. -1 + 92. సో 92లోంచి 1 పోతే అప్పుడు మనకు శేషం ఎంత వస్తుందంటే 91 వస్తుంది. ఫైనల్గా అడిగిన క్వశ్చన్కు శేషం ఎంత సార్ అంటే 91. ఈ 91 మనకు ఆప్షన్ ఎన్నో ఆప్షన్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. సో 158వ క్వశ్చన్కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 159వ క్వశ్చన్. 159వ క్వశ్చన్ 100 మరియు 1000 మధ్య 11చే భాగించబడే సంఖ్యల సంఖ్య x అంట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 100 నుంచి ఎంత వరకు అంట అంటే 1000 వరకు ఇవన్నీ కూడా 11 చేత భాగించబడే సంఖ్యలు ఎన్నున్నాయో కనుక్కోవాలి. ఆ సంఖ్యలనే ఎక్స్గా తీసుకోమంటున్నాడు. అయితే అప్పుడు ఆ ఎక్స్ యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాడు. ముందు 100 నుంచి 1000 వరకు ఎన్ని సంఖ్యలు 11 చేత భాగించబడతాయో ముందు కనుక్కుందాం. ఆ కనుక్కున్న దాన్ని ఎక్స్ అనుకొని తర్వాత వాటికి కారణాంకాలు కనుక్కుందాం. సో మరి 100 నుంచి 1000 మధ్య ఎవరి చేత భాగించబడాలంటే 11 చేత భాగించబడాలి. మరి 100 అనేది 11 చేత పోదు కాబట్టి 11 పదల 110 అంటే 110 అనేది 11 చేత భాగించబడుతుంది. 100 పోదు, 101 పోదు, 102 పోదు, అప్ టు 110 వరకు ఏది కూడా 11 చేత పోదు కాబట్టి మనం 110 డైరెక్ట్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఎండింగ్లో 990 అనేది కూడా 11 చేత పోతుంది. ఎందుకంటే 11 9ల 99 కాబట్టి. సో 110 నుంచి 990 వరకు రాసుకోవాలి. ఇప్పుడు 11 చేత పోవాలి కాబట్టి 11 పదుల తర్వాత 11 9ల అంటే 90. ఫైనల్గా మనకు 11 చేత భాగించబడే సంఖ్యల సంఖ్యకు సూత్రం ఏంటంటే ఆ 11 చేత భాగించబడే సంఖ్యల సంఖ్య x అనుకుంటే సో మనకు హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1. ఇది సూత్రం అండి. భాగించబడే సంఖ్యల సంఖ్యకు సూత్రం హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1 అంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య +1. గరిష్టం అన్నప్పుడు 90 రాసుకోవాలి, కనిష్టం అన్నప్పుడు 10 రాసుకోవాలి +1. సో 90కి 1 కలిపితే 91, 91లో 10 పోతే 81. అంటే ఫైనల్గా మనకు 100 నుంచి 1000 మధ్య 11 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 81 సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు ఈ 81కి గల కారణాంకాలు ఎన్ని అంటున్నారు. సో ఎక్స్ 81 ఇచ్చాడు కాబట్టి 81కి కారణాంకాలు కనుక్కోవాలంటే ప్రైమ్ పవర్లో రాసుకోవాలి. అంటే 81ని ఏమని రాసుకోవచ్చు అంటే 3 పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఇప్పుడు therefore కారణాంకాల సంఖ్యకు సూత్రం ఏంటంటే పవర్కు +1 చేయాలండి. p +1 పవర్కు +1 చేస్తే పవర్ 4 ఉంది కాబట్టి 4 + 1 అంటే మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 5 కారణాంకాలు ఉంటాయండి. సో కాబట్టి 100 నుంచి 1000 వరకు 11 చేత భాగించబడే సంఖ్యలు 21 ఉంటే ఆ 21కి మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 5 కారణాంకాలు ఉంటాయి. మనకు ఇచ్చిన క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్ అనేది సరిపోతుందండి. సెకండ్ ఆప్షన్లో 5 ఇచ్చాడు కాబట్టి 159వ క్వశ్చన్కు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 160వ క్వశ్చన్ అండి. 160వ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 30ని కాసాగుగా కలిగిన ధనపూర్ణాంక క్రమయుగ్మాల సంఖ్య అంటే 30 will becomes as a LCM, then find the number of possible pairs. సో 30 కాసాగు వచ్చేటట్లు ఎన్ని పేర్స్ వస్తాయి అంటున్నారు. దీనికి ఏం లేదండి, 30ని ఫస్ట్ ఏం చేయాలంటే ప్రైమ్ పవర్ చేయాలి. ప్రైమ్ పవర్ అంటే నా దృష్టిలో 2 3s are 6, 6 5s are 30. 2 3s are 6, 6 5s are 30. సో ప్రైమ్ పవర్ అన్నాం కాబట్టి 2 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 1. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే
n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ p ఇంటూ b పవర్ ఆఫ్ q ఇంటూ c పవర్ ఆఫ్ r. ఇక్కడ p వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది, పవర్లో q వాల్యూ 1 వచ్చింది, r వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు క్రమయుగ్మాల సంఖ్యకు సూత్రం ఏమిటంటే క్రమయుగ్మాల సంఖ్యకు సూత్రం ఏంటంటే 2p + 1 ఇంటూ 2q + 1 ఇంటూ 2r + 1. ఈ ఫార్ములా కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. 2p + 1 అన్నప్పుడు p బదులు 1 పెడితే 2 1 2, 2 + 1 3, ఇక్కడ కూడా సేమ్ కాబట్టి 3, ఇక్కడ కూడా సేమ్ కాబట్టి 3. p ప్లేస్లో 1, 2 1 2, 2 + 1 3, q ప్లేస్లో 1, 2 1 2, 2 + 1 3, సేమ్ r ప్లేస్లో 1, 2 1 2, 2 + 1 3, 3 3s are 9, 9 3s are 27. టోటల్గా 30 కాసాగు కలిగినటువంటి క్రమయుగ్మాలు ఎన్ని ఉంటాయంటే 27 ఉంటాయండి. ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అని సరిపోతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 161 క్వశ్చన్. నూట 61వ క్వశ్చన్. దీనికి భిన్నాల్లో అడిగాడండి, మనకు ఫ్రాక్షన్స్ అడిగాడు. 0.xy బార్ ఈజ్ ఈక్వల్ టు 7/11 అయితే x² ప్లస్ y² విలువ ఎంత? సో మనకు ఇక్కడ 0.xy బార్ ఎంత ఇచ్చాడంటే 7/11 ఇచ్చాడు. అంటే డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, 2 అంకెలకు బార్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1 అంకెకు బార్ ఉంటే /9 రాస్తాము, 2 అంకెలకు బార్ ఉంటే /99 రాస్తాము, 3 అంకెలకు బార్ ఉంటే /999 రాస్తాము. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే xy/99 అని రాయొచ్చు. 99 ఎందుకు రాసినామంటే పాయింట్ తర్వాత 2 అంకెలకు బార్ ఉంది కాబట్టి 99 రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 7/11. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 99 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 99 వస్తట్టు చేయాలి అనుకుంటే 9తో పైన కింద గుణకారం చేసుకోవాలి. అంటే లవాన్ని హారాన్ని 9తో గుణకారం చేసుకుంటే అప్పుడు xy/99 ఈజ్ ఈక్వల్ టు 7 × 9/11 × 9. అప్పుడు 7 9ల 63, 11 9ల 99. అప్పుడు 99 ఈజ్ ఈక్వల్ టు 99 సరిపోతుంది. x వాల్యూ 6 రాసుకోవచ్చు, y వాల్యూ 3 రాసుకోవచ్చు. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 3. ఎప్పుడైతే మనకు x వాల్యూ, y వాల్యూ వస్తాయో అడిగిన క్వశ్చన్ ఏమడిగాడంటే x² + y². x² అంటే 6², 6² అంటే 36, y² అంటే 3², 3² అంటే 9, 36 + 9 ఎంత అవుతుందంటే 45 అవుతుంది. ఇక్కడ ఎన్నో ఆప్షన్లో ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉందండి. సో ఫైనల్గా 161 క్వశ్చన్కు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 162 క్వశ్చన్ అండి, 162వ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/12 + 1/20 + 1/30 + 1/42 అప్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 1/156. ఈ వాల్యూ ఎంత అన్నాడంటే, సో ఈ టోటల్ వాల్యూ కనుక్కోవడం మనకు చాలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ద్వారా కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి లాజిక్ గమనించాలి. 12 ఏం రాసుకోవచ్చు అంటే 3 × 4 రాసుకోవచ్చు, 20 ఏం రాసుకోవచ్చు అంటే 4 × 5 రాసుకోవచ్చు, 30 ఏం రాసుకోవచ్చు అంటే 5 × 6 రాసుకోవచ్చు, 42 ఏం రాసుకోవచ్చు అంటే 6 × 7 రాసుకోవచ్చు. అట్లా 136 ఏం రాసుకోవచ్చు అంటే 12 × 13 రాసుకోవచ్చు. ఈ టోటల్ వాల్యూ ఈ విధంగా రావచ్చు. సో మనకు ఇక్కడ ఒక ఫార్ములా ఏముందంటే 1/a1a2 1/a2a3 ప్లస్ అండ్ సో ఆన్ 1/an-1an ఇలా ఉంది. a1 a2 anలు, a1 a2 a3 anలు అంక శ్రేణిలో ఉంటే, అంక శ్రేణిలు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే
అప్పుడు వీటికి ఫార్ములా ఏమొస్తుందంటే వీటి సమ్ముకు ఫార్ములా అంటే ఈ మొత్తానికి సూత్రం 1/d ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై లాస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అనే ఫార్ములా రాసుకుంటే ఎన్ని పదాలు ఉన్నా వీటి ఆన్సర్ వస్తుంది. లాస్ట్ టర్మ్ అంటే చివరి పదము, ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదము డివైడెడ్ బై లాస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్. డి అంటే పదాంతరం అంటే కామన్ డిఫరెన్స్. పదాంతరం అంటే ఈ సంఖ్యల మధ్య భేదం. ఇక్కడ డి వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 4 - 3 1, 5 - 4 1, 6 - 5 1. కాబట్టి డి వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 1 రాసుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే మొదటి పదము 3 రాసుకోవచ్చు. మరియు చివరి పదం అంటే లాస్ట్ టర్మ్ ఎంత రాసుకోవచ్చు అంటే 13 రాసుకోవచ్చు. మనం కనుక ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఆ మొత్తం సంబంధించినటువంటి విలువ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d అంటే 1 ఇంటూ లాస్ట్ టర్మ్ అంటే 13 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 3, లాస్ట్ టర్మ్ అంటే 13, ఫస్ట్ టర్మ్ అంటే 3. సో 13లో 3 పోతే 10, 13 ఇంటూ 3 39. కాబట్టి ఈ మొత్తం సమ్ వాల్యూ ఎంత వస్తుందంటే 10/33 వస్తుంది. మనకు ఇక్కడ ఎన్నవ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 162కు సెకండ్ ఆప్షన్ అనేది సరిపోతుంది. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదండి ఈ ఫామ్లో. టర్మ్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడే మధ్యలో ఎన్ని టర్మ్స్ వచ్చినా సరే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఫామ్లో వాడుకోవచ్చు. 1/d ఇంటూ చివరి పదము మైనస్ మొదటి పదము బై చివరి పదము ఇంటూ మొదటి పదము. ఇక్కడ డి అనేది పదార్థం. నెక్స్ట్ అలాగే మనం చూసినట్లయితే ఇంకా మనకు ఈ పేపర్లో ఎక్కడున్నాయంటే 188 నుంచి చివరి 200 వరకు కూడా అన్నీ అర్థమెటిక్ బిట్స్ అయినాయి. 188 నుంచి. సో 158 ఈజ్ ఓవర్. ఎక్కడన్నా మిస్ అయినా ఒకసారి చూసినట్లయితే 71, 72, 81, 82. తర్వాత ఇక్కడ మనం ఒక్క క్వశ్చన్ మిస్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 89. ఇది ఒకసారి చూసుకుంటే మనకు సరిపోతుంది. 89. క్వశ్చన్ నెంబర్ 89 అండి. ఇక్కడ మధ్యలో ఒక క్వశ్చన్ వెళ్ళింది మనకు. ఇది చూద్దాం. 15 మీటర్ల లోతు మరియు 2.8 మీటర్ల వ్యాసార్థం గల ఒక బావిని త్రవ్వి. గుర్తుపెట్టుకోండి, బావిని త్రవ్వుతున్నామంటే అది ఎప్పుడు కూడా మనకు బావి త్రవ్వే కొద్దీ మనకు ఏ షేప్లోకి వస్తుందంటే స్తూపం షేప్లోకి వస్తుంది. అంటే సిలిండర్ షేప్లోకి వస్తుంది. మనం అంటే లోతు ఎంత తీశారంట అంటే